జగన్ భారతీయులది అందులో లేదన్నటువంటి విషయం తేల్చేసేది. దాంతో పాటు ఈమె ఏదో టైమింగ్ గురించి చెప్పుకొచ్చింది. ఆ టైమింగ్ నువ్వు గ్రీనిచ్ టైమింగ్ లెక్కను చూసుకున్నప్పుడు అది ఇండియన్ టైమింగ్ లో అయితే ఉదయం 7:30కి అయితే ఈ అమ్మాయి రాత్రి పుట్లదనే లెక్కనే చెప్తోంది అమెరికన్ కాన్సెప్ట్ తో. ఆ విషయాన్ని సిబిఐ చెప్పినా కూడా లేదు ఇంకా ఎంక్వైరీ చేయమంటే సిబిఐ పోనీ ఇదివరకటి రోజుల్లో అయితే గనక జగన్ అధికారంలో ఉన్నాడు, బీజేపీతో దగ్గర ఉన్నాడు అనేదో చెప్పచ్చు. ఇప్పుడు తెలుగుదేశంతోనే కదా కూటమి అక్కడ నడుస్తోంది. అయినా ఇప్పుడే కదా సుప్రీంకోర్టుకి కూడా సిబిఐ చెప్పేసింది. కాబట్టి ఇంకా ఈ అమ్మాయి చెప్పే మాటకి వ్యాలిడిటీ ఉండట్లేదు. కాబట్టి సాగతీయాలనుకుంటున్నటువంటి సునీత త్వరగా తెమలాలనుకుంటున్నది ఒకటి బాబు గారికి కాదు, తెలుగుదేశంలో అందరికీ కూడా. ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద తెలుగుదేశం చంద్రబాబు గారి దగ్గరికి రానికపోవడానికి కారణాలు ఇది ఒకటి అంటారు. ఎందుకంటే ఆ రోజున కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు, లేకపోతే అప్పుడే జగన్ ఇరికిచ్చేవాళ్ళం. ఆ రోజున జగన్ ఎదురుదాడి చేస్తుంటే సరైన ప్లానింగ్ తో జగన్ ఇప్పుడు ఇవాళ ఎట్లయితే ఇరికిస్తున్నారు కేసులు, ఆ రోజున అట్లా ప్లాన్ చేయలేకపోయాడు అనేటటువంటిది ఆయన మీద ఒక వ్యతిరేకత ఉంది అన్నటువంటిది కూడా కొంతమంది నాయకులకి ఉన్నటువంటిది. అందుకనే దూరం పెడుతున్నారు అన్నటువంటిది కూడా మేబీ ఏదైతే నిజమని చెప్పలేము. అది కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ కేసులో వివేకానంద రెడ్డి గారు